కంఫర్ట్ జోన్. దానికి నువ్వు బానిసయ్యావు. ఎందుకంటే అది నీకు హాయిగా అనిపిస్తుంది కాబట్టి. అలా నువ్వు నీ మనసుకు బానిసయ్యావు. మనసు అంటుంది కాసేపు విశ్రాంతి తీసుకో అని. ఇక దాని మాట విని నువ్వు విశ్రాంతి తీసుకోవడం మొదలు పెడతావు. మనసు అంటుంది వెబ్ సిరీస్ చూడు అని. అలాగే కాసేపు రీల్స్ కూడా స్క్రోల్ చేయి అంటూ. అప్పుడు నువ్వు సౌకర్యంగా మొబైల్లో టైం వృధా చేస్తావు. ఎందుకంటే నువ్వు నీ మనసుకు బానిసగా మారిపోయావు కదా. నీ మనసు మాట విని నిన్ను నువ్వు పూర్తిగా కంఫర్ట్ జోన్ కి నీ జీవితాన్ని అంకితం చేశావు. ఇప్పుడు నీకు ఆ కంఫర్ట్ జోన్ అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు నీవు కష్టపడడానికి లేదా ఏదైనా కొత్తగా చేయడానికి భయపడుతున్నావు. నువ్వు కోరుకున్నా కూడా ఆ పని చేయలేకపోతున్నావు. నీవు పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నావు. నీవు నీ టార్గెట్ కి కంఫర్ట్ జోన్ వల్ల దూరంగా జరిగిపోతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న పని మొదలుపెట్టినా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనతోనే నీకు 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది.